సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, సాక్షాత్తు బాబా గారే మనకు ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారండి. రాబోయే 3 రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి, నీ జీవితం మంచిగా మారబోతుంది, నేను చెప్పే ఈ 3 నిమిషాలు విను తల్లి అని చెప్పి బాబా గారు మన కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబా గారు ఆ 3 నిమిషాలు ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబా గారు ఏం చెప్తున్నారంటే, నీ సమస్యలన్నీ తీరుస్తానని, నువ్వు కోరింది ఇస్తానని, నీ బాధలకు ముగింపు ఇవ్వమని తలుపు వెనకాల చేరి కన్నీరు కారుస్తున్నావు కదమ్మా. నాకు తెలుసు తల్లి, నిన్న మొన్న బాధపడుతూనే ఉన్నావు, కానీ ఈ రాబోయే 3 రోజుల్లో నీ బాధలకు ముగింపు ఇస్తాను తల్లి. ఏడవకమ్మా, మనసు కలత చెందకు, నువ్వు ఎదురు చూస్తూ బాధపడింది చాలు. ఎవరిని ఎంత కోప్పడినా మళ్ళీ దగ్గరకు తీసుకునే నిన్ను ఎలా వదులుకుంటాను తల్లి? నీ కోరికలు వినకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా? నీకు కాక ఎవరికి చేస్తాను? వెళ్ళే దారంతా బాబా బాబా అని నన్ను తలుచుకుంటున్నావు. నీకున్న గండాలన్నీ చెడు సమయాన్ని తొలగించాను తల్లి. నా బిడ్డను కష్టపెట్టను అనే ప్రతి వాకును ఎప్పుడూ మరవను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాను, బాధపడకు తల్లి. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవి, ఈ సాయి బిడ్డవి. నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను, సంరక్షిస్తూనే ఉంటాను. ఎందుకంటే నీ కుటుంబమే నీకు సంతోషం కాబట్టి, నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను సంతోషపడతాను. ఈరోజు నీకు ఏం చెప్పాలని అనుకోలేదు, నీకు ఓదార్పు ఇవ్వడానికి రాలేదు, నీకు ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాబోయే 3 రోజుల్లో నీకు మంచి రోజులు వస్తున్నాయి. 3 రోజుల్లోనే నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న దాని గురించి మంచి శుభవార్త వినబోతున్నావమ్మా. నీకు ఆ వార్త చేరుతుంది. నీకు రావాల్సిన మంచి రోజులు వచ్చేసాయి తల్లి. ఈ రోజు నీతో ఈ విషయం చెప్పాలని మాత్రమే వచ్చాను. ఇంకా బాధపడుతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా, అందుకే బాధపడవద్దు అని నీ దగ్గరికి చెబుదామని వచ్చాను బిడ్డ. నీ కర్మ ఫలాలు ఈ రోజుతో తొలగిపోయాయి. తాకిందంతా బంగారం అయ్యే రోజులు రాబోతున్నాయి. ఇక నుండి కన్నీరు కార్చకు. ఇతరుల దగ్గర చెయ్యి చాచిన రోజులు పోయి ఇక నుండి నువ్వు సాయం చేసే రోజులు వచ్చాయి తల్లి. నీ కష్టాలు కడతేరే రోజులు వస్తున్నాయి. ఈ 3 రోజుల్లో నీ జీవితం మార్పు వస్తుంది. ఇక నీకు నచ్చిన విధంగా నీ జీవితం ఉండబోతుంది బిడ్డ. నమ్మకంతో బాబా చెప్పిన మాటలు విని ఇక ప్రశాంతంగా జీవించు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.